శుభం వ్యాధసి గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. తృతీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. సప్తమంలో రాహు, అష్టంలో శనీశ్వరుడు. అలాగే మనం తీసుకుంటే ఇప్పుడు వ్యయంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. ఈ వ్యయంలో ఉన్న గురుడు 8వ తారీఖు తర్వాత లాభంలోకి వెళ్ళిపోతాడు. సో సింహరాశికి ఈ విధంగా చూసుకుంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. చిన్న సైజు ఇంక్రిమెంట్ లేకంటే 30%, 25-30% ఇంక్రిమెంట్ ముందుకెళ్తారు. బాగుంటుంది. మనిషి రిలాక్స్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. కానీ అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కూడా చిన్న మార్పులు జరుగుతాయి. చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. అందులో ఏమాత్రం భయపడక్కర్లేదు మనం. ఇంకా శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. ఇవన్నీ యాజుజులుగా ఉంటాయి. గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. డెఫినెట్గా మంచి జరుగుతుంది. వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్ నెంబర్ 1 పవర్ఫుల్గా పనిచేస్తాం మీకు. అలాగే మీరు చేసుకున్నప్పుడు సూర్య ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఒక రకంగా ఉంటుంటే ఆరోగ్య విషయంతో మనం మాట్లాడుకోవాలి కాబట్టి సప్తమంలో రాహు, అష్టంలో శనీశ్వరు యొక్క ప్రభావం కనబడతాం కాబట్టి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగం ఉన్న మీకు కొంత న్యూరో సిస్టమ్ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే పాదాలు అది పాదాల మధ్యన వేడిగా ఉండడము, దానివల్ల మెడికల్ అవసరం ఎంతైనా ఉంటుంది. దాని గురించి కొంచెం ఆలోచన చేయడం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా చేసుకుని చతుర్థంలో ఉన్న శుక్రుడు, కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం వల్ల మీ అమ్మగారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం, ఆవిడ విశేషంగా ఈ 15 రోజులు అక్కడ 3 గ్రహాలు మారేంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. అలా చూసుకుంటూ వెళ్ళండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా అష్టంలో శనీశ్వరుని అధిగమించి ముందుకు వెళ్ళాగాడు శివారాధన, శివునికి అభిషేకం చేయడము, అభిషేక తీర్థం తీసుకోవడము, ఏదో ఒక దాంతో అంటే నమ్మకం, చమకం, రుద్రం, స్త్రీశక్తం, పురుషశక్తం దేనో ఒక దాంతో మనం చక్కగా అభిషేకం చేసుకుని తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. కొంత ఆరోగ్యము బాగుంటుంది, సంకట విమోచన జరుగుతుంది. తల్లిగారు ఆరోగ్యం కూడా బాగానే తీసుకుని వస్తారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.